నమస్తే నేలతల్లి లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు నేలతల్లి లైవ్ కార్యక్రమంలో సమ్మర్ సీజన్ లో కోళ్ల పరిశ్రమను కాపాడుకుంటూ మాంసం గుడ్డు ఉత్పత్తుల దిగుబడులను పెంచుకునేలా పౌల్ట్రీ రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులకు సలహాలు అందించడానికి పివి నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ దైద కృష్ణ గారు హెచ్ఎంటీవీ స్టూడియోలో లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రైతులకు కోళ్ల పెంపకంలో ఏదైనా సమస్యలు సందేహాలుంటే స్క్రీన్ పై కనిపించే ఈ నంబర్కి కాల్ చేయండి. దైద కృష్ణ గారు నమస్తే. ముందుగా మనం చూసుకుంటే ఇప్పుడు ఈ సమ్మర్ సీజన్లో ప్రత్యేకంగా అంటే మనం ప్రతి సంవత్సరం ఈ వాతావరణ పరిస్థితులు మారిపోతూ ఉష్ణోగ్రతలు పెరిగిపోతూ ఉన్నాయి. అలాంటి క్రమంలో మనం మనుషులమే తట్టుకోలేకపోతున్నాం. అట్లాంటి పరిస్థితుల్లో ఈ చిన్న జీవాలైన ఈ కోళ్ళ పరిస్థితి ఏంటి, ఏ విధంగా వీటిని మనం రక్షించుకోవాలి? ముఖ్యంగా ఈ కోళ్ళు బాయిలర్ కోళ్ళు కానీ ఇటు లేయర్ కోళ్ళు కానీ చూసుకున్నట్లయితే వీటి వాతావరణం యొక్క వేడిమి అనేది ముఖ్యంగా బాయిలర్ కోళ్ళు వచ్చేసి మంచి దిగుబడి రావడానికి మంచి సరైన ఉష్ణోగ్రత వచ్చి వాటికి 18 నుంచి 22 డిగ్రీల ఉష్ణోగ్రత కావాలి. అలాగనే లేయర్ గుడ్లో కోళ్ళు ఉత్పత్తి చేసే లేయర్ కోళ్ళకు వచ్చి దాదాపు 28 నుంచి 32 డిగ్రీల ఉష్ణోగ్రత అవసరం. అయితే వాతావరణంలో వస్తున్నటువంటి మార్పులతోటి ఈ యొక్క ఉష్ణోగ్రత వచ్చి దాదాపు 40 డిగ్రీల పైన ఉష్ణోగ్రత అనేది నమోదవ్వడం జరుగుతుంటుంది. ఇలాంటి పరిస్థితులలో కోళ్ళల్లో వచ్చేసి వేడిమికి వాటి యొక్క శరీరంలో వివిధ మార్పులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఒత్తిడికి లోనై మరణాలు అనేవి నమోదయ్యే అవకాశం ఉంటుంది. వీటన్నిటినీ మనము చేసుకోవాలంటే దీంట్లో వచ్చేసి వివిధ యాజమాన్య పద్ధతులు అనేవి ముఖ్యంగా వేసవి కాలంలో మనము అవలంబించవలసి ఉంటుంది. ఎందుకనంటే ముఖ్యంగా వీటి యొక్క శరీర ప్రక్రియలో చూసుకున్నట్లయితే ఈ శరీర ప్రక్రియలో వచ్చేసి స్థలకి మామూలుగా జనరల్గా వచ్చేసేసి నార్మల్ టెంపరేచర్ దగ్గర ఈ స్వేద గ్రంథులు అనేవి కోళ్ళలో ఉండవు కనుక ఇవి ఎక్కువ బాడీలో ఉత్పత్తి అయ్యేటువంటి ఉష్ణోగ్రత ఏదైతే ఉందో ఆ ఉష్ణోగ్రత అనేది కోళ్ళు విడిచేటువంటి రెట్ట ద్వారా కానీ శ్వాస ద్వారా కానీ కొన్ని రకాలైనటువంటి ప్రక్రియలతోటి ముఖ్యంగా డీఫ్లూయేషన్ ప్రక్రియ అని చెప్పేసి ఈ ప్రక్రియ ద్వారా ముఖ్యంగా ఉష్ణోగ్రత అనేది కొంత బాడీ నుండి లాస్ కావడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇదంతా కూడా ఈ యొక్క కోడికి అనుకూలమైనటువంటి వాతావరణ పరిస్థితులు ఉన్నప్పుడు ఈ వాతావరణంలో ఎక్కువ ఉష్ణోగ్రత నమోదు కావడం వల్ల ఏమవుతుందంటే ముఖ్యంగా జీవన ప్రక్రియలో వచ్చేసి వివిధ రకాలైనటువంటి మార్పులు అనేవి ఈ కోళ్ళల్లో సంభవించేటువంటి అవకాశం ఉంటుంది. ఆ కోళ్ళల్లో ఈ యొక్క జీవన ప్రక్రియలో చూసుకున్నట్లయితే ఈ సంభవించిన మార్పులతోటి ఈ యొక్క ఒత్తిడికి లోనవుతూ ఉంటుంది. ఇలా లోను కాకుండా ఉండడానికి వివిధ రకాలైనటువంటి యాజమాన్య పద్ధతులు ముఖ్యంగా షెడ్ నిర్మాణంలో చేసుకోవడం కానీ మేత విషయంలో కానీ నీటి విషయంలో కానీ అలాగనే యొక్క వాటికి వచ్చేటువంటి వ్యాధుల విషయంలో కానీ వివిధ రకాలైనటువంటి జాగ్రత్తలు అవలంబించినట్లయితే ముఖ్యంగా మంచి యాజమాన్య పద్ధతులు అవలంబించినట్లయితే వేసవి కాలంలో ఈ మరణాల శాతాన్ని తగ్గించుకొని మంచి ఉత్పాదక శక్తిని అనేది ఇటు గుడ్ల కోళ్ళలో కానీ ఇటు మాంసం కోళ్ళలో కానీ పొందడానికి రైతాంగానికి అవకాశాలు ఉన్నాయండి. అంటే మీరు చెప్పినట్టు ఇప్పుడు ఒత్తిడికి గురవడం, ఎండాకాలంలో ఒత్తిడి గురవడం, వాటికి సంబంధించి అంటే ఏ విధంగా లక్షణాలు గుర్తించవచ్చు రైతులు ముందుగానే గుర్తిస్తే కనుక మనం వాటిని కాపాడుకోవాల్సిన ఇది ఏర్పడుతుంది? ముఖ్యంగా ఉష్ణోగ్రత అనేది ఎక్కువ అయినప్పుడు ఈ కోళ్ళు వచ్చేసి ఏమవుతుందంటే ముఖ్యంగా ఈ యొక్క థైరాయిడ్ హార్మోన్ నుంచి థైరాక్సిన్ మామూలుగా థైరాక్సిన్ రిలీజ్ అవుతుంది. ఇది జీవన క్రియల మీద ప్రభావం చూపిస్తుంది. ఆ తర్వాత మీకు ఈ యొక్క ఎడ్రినల్ గ్లాండ్ అని ఉంటుంది. ఎడ్రినల్ గ్లాండ్ నుండి గ్లూకోకార్టికాయిడ్ అనేది ఈ యొక్క ఏదైతే గ్లైకోజన్ వచ్చేసి గ్లూకోజ్గా మార్చి శరీర బలహీనంగా పరుస్తుంది. ఈ శరీర బలహీనపరచడము ఆ తర్వాత దాని యొక్క ఈ శరీర క్రియల మార్పుల వల్ల ఏమవుతుందంటే బాగా ఈ ప్యాంటింగ్ అంటే వాటి నోరును మొత్తం కూడా ఓపెన్ చేసేసి బాగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తూ ఉంటుంటుంది. ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనము రైతాంగం వచ్చేసి ఇమీడియట్గా వచ్చేసి షెడ్లలో వచ్చేసి బాగా వేడి ఉందని చెప్పేసి చూసుకొని ఇమీడియట్గా వచ్చేసి అలాంటి ఒకవేళ శ్వాస సంబంధమైనటువంటి బాగా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్న కోళ్ళకు వచ్చేసి ఇమీడియట్గా మన నీళ్ళలో కొద్దిగా ముంచడము, ఆ తర్వాత ఎలక్ట్రాల్ పౌడర్ కానీ వైటమిన్స్ ఏ కానీ కొన్ని రకాలైనటువంటి వాటర్లో కలిపి వాటికి ఇచ్చినట్లయితే ఇమ్మీడియట్గా కొంత ఉపశమనం అనేది ఈ యొక్క ముఖ్యంగా బాగా ఈ యొక్క బాయిలర్ కోళ్ళ యొక్క
ఈ పెరుగుదల అనేది బాగా అంటే పెరుగుదల ఫాస్ట్గా ఉంటుంది కనుక వితిన్ మనము 6 వారాల్లోనే దాదాపు 2.2 నుంచి 2.4 కేజీల వరకు కూడా బరువు వస్తుంది కనుక ఇంత బరువు మనం ఈ 42 రోజుల్లో పొందాం కనుక శరీర బరువు బాగా పెరుగుతుంది కనుక అటువంటి టైంలో ఇటువంటి లక్షణాలు ఉంటాయి కనుక రైతాంగం ఈ శ్వాస ఇబ్బందికరము అలాగనే ఈ యొక్క బలహీనపడడం అనేటువంటి విషయాలు కోళ్ళలో ఇమ్మీడియట్గా అబ్జర్వ్ చేసేసి తగిన జాగ్రత్తలు అనేవి తీసుకోవాల్సి ఉంటుంది. దీంతోపాటు మన ఇప్పుడు నరసింహారెడ్డి గారు అనంతపురం నుంచి సంగారెడ్డి నుంచి సిద్ధంగా ఉన్నారు. నరసింహారెడ్డి గారు చెప్పండి, మీ సమస్య ఏంటో చెప్పండి. ఏం లేదు సార్, అంటే రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు అందరూ అక్కడ కాలేజీలు ఇక్కడ కాలేజీలు అన్ని పెడతారంటే మేమేమనుకున్నాం రైతాంగానికి ఉపయోగపడు వెటర్నరీ కాలేజ్ పెట్టాలంటే దానికి ఏమేమి కావాలనేటువంటి ఆలోచన. అది వెటనరీ కాలేజ్ అనేది ఏర్పాటు అనేది VCI సంబంధించిందండి, వెటనరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉంటుంది. సో వాళ్ళ యొక్క గైడ్ లైన్స్ అనేవి ఉంటాయి. ఆ గైడ్ లైన్లు అనేవి మీరు వెబ్సైట్లో చూసుకోండి. వెబ్సైట్లో వెటనరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా న్యూఢిల్లీ వాళ్ళది వెబ్సైట్ ఉంటుంది. దాంట్లో మీకు వివిధ అంశాలు పొందుపరిచి ఉంటాయి. వాటిని మీరు తరువుగా చూసుకొని దాని ప్రకారం మీరు వెళ్ళండి. సార్, ఇప్పుడు ఈ సమ్మర్లో చూస్తే కనుక ఎక్కువగా ఎట్లాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది కోళ్ళకి? అంటే అన్ని రకాల కోళ్ళు, ఇప్పుడు మనం నాటుకోళ్ళు, బ్రాయిలరు, ఇప్పుడు మనం పెరటి కోళ్ళు, ఇవన్నిటికి సంబంధించి ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి, ఎట్లాంటి వ్యాధులు వచ్చే అవకాశం? ముఖ్యంగా ఈ యొక్క మార్పులతోటి ఏమవుతుందంటే ముఖ్యంగా వేడిమితోటి ఈ ఒత్తిడికి లోనయ్యేసేసి ఈ యొక్క వ్యాధులు ప్రబలేటువంటి అవకాశం ఉంటుంది కోళ్ళల్లో. ఈ కోళ్ళల్లో ముఖ్యంగా వచ్చేటువంటి వ్యాధులు చూసుకున్నట్లయితే శ్వాస సంబంధమైనటువంటి వ్యాధులు ప్రబలేటువంటి అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఈ కుక్కర్ రోగానికి సంబంధించినటువంటి వైరల్ అంటే సూక్ష్మజీవుల ద్వారా వచ్చేటువంటి వ్యాధి, ఆ తర్వాత ఈ గంబోరా కూడా సూక్ష్మజీవులతో వస్తుంది. ఈ యొక్క శ్వాస సంబంధమైనటువంటి వ్యాధులు ముఖ్యంగా గంబోరా అలాగనే ఈ కుక్కర్ రోగం అనేది బాగా ప్రబలేటువంటి అవకాశం ఉంటుంది కనుక వీటికి ఇప్పుడు ప్రస్తుతానికి మన దగ్గర మార్కెట్లో చూసుకున్నట్లయితే టీకాలు ఉంటాయి. టీకాలు అనేవి వ్యాధి రాకుండా ముందు జాగ్రత్తగా వేసుకునేటువంటి టీకాలు ఉంటాయి కనుక ఈ టీకాలు అనేవి మీరు అడిగినట్లు ఇప్పుడు పెరటి కోళ్ళకు షెడ్యూల్ ఉంటుందండి, షెడ్యూల్ ప్రకారము. అలాగే బ్రాయిలర్ కోళ్ళకు ఒక షెడ్యూల్ ఉంటుంది, లేయర్ కోళ్ళకు ఒక షెడ్యూల్ ఉంటుంది. ఆ షెడ్యూల్ అనేది నిపుణులతోటి సలహాలు తీసుకొని ఆ షెడ్యూల్ ప్రకారం ముఖ్యంగా ఈ శ్వాస సంబంధ వ్యాధులు రాకుండా ఈ కుక్కర్ రోగము గంబోరా లాంటి వ్యాధులు రాకుండా నివారణ కొరకు మనము ఈ వ్యాక్సిన్స్ చేసుకున్నట్లయితే కోళ్ళు ఈ వ్యాధుల బారి నుండి కాపాడుకోగలుగుతాం మనం. వాస్తవానికి సమ్మర్ సీజన్లో ఎక్కువ డిమాండ్ ఉంటుంది చికెన్కి, ఏదంటే వేరే రకాల కార్యక్రమాలు కానీ. సో అట్లాంటి క్రమంలో ఈ బర్డ్స్ అనేది చాలా తక్కువ వెయిట్ రావడం, ఈవెన్ దో గుడ్డు క్వాలిటీ కూడా చాలా తక్కువ రావడం, సో వీటికి సంబంధించి రైతు నష్టపోయే అవకాశం ఉంటుంది ఎక్కువ. సో దీని నుంచి పరిష్కార మార్గం ఏంటి, ఎట్లాంటి దానాన్ని ఇవ్వాలంటారు? ముఖ్యంగా వచ్చేసి ఏమవుతుందంటే సమ్మర్లో వచ్చేసి లేయర్ కోళ్ళం పెంచుకునేటప్పుడు గుడ్లు వచ్చేసి తోలుగుడ్లు అనేది కొంత ఉత్పత్తి అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఈ తోలుగుడ్లు మామూలుగా వచ్చేసి రైతాంగం ఏమనుకుంటారంటే దానిలో వస్తాలకే మనకు మామూలుగా దానాలు వచ్చేసి 3.5% 3 నుంచి 3.5% వరకు కూడా ఈ కాల్షియం సంబంధించినటువంటి పదార్థాలు కానీ ఫాస్ఫరస్ కానీ అన్ని రకాలైనటువంటి పదార్థాలు ఇస్తాం. కానీ ఈ అన్నీ కూడా న్యూట్రియంట్ మనం ఇచ్చేటువంటి దానా వచ్చేసి అంటే సమతుల్యమైనటువంటి దానా అనేది ఇస్తూ ఉంటారు రైతాంగము. ఈ సమతుల్య దానా ఇచ్చినప్పటికీ కూడా ఈ యొక్క తోలుగుడ్లు అనేవి ఉత్పత్తి అవ్వడం జరుగుతుంది. ఎందుకు అని అంటే వాతావరణంలో ఉష్ణోగ్రత అనేది ఎక్కువ ఉండడం వల్ల ఈ యొక్క బాగా ఇవి విపరీతంగా వచ్చేసేసి ఈ యొక్క ప్యాంటింగ్ అంటే బాగా శ్వాస సంబంధమైన ఇబ్బందితో ఏమవుతుందంటే లోపల బాడీలో ఉన్నటువంటి ముఖ్యంగా వచ్చేసేసి ఈ కార్బోనేట్స్ అనేవి లాస్ అవుతుంటుంది అనమాట. ఈ కార్బోనేట్స్ అంటే కాల్షియం అనేది బాడీలో ఉంటుంది, కానీ ఈ కార్బోనేట్స్ అనేవి ఈ ప్యాంటింగ్ తోటి వీటితోటి ఏమవుతుందంటే బాగా లాస్ కావడం వల్ల ఏమవుతుందంటే ఈ కార్బోనేట్ అనేది ఈ యొక్క బ్లడ్లోని సరైన మోతాదులో మనకు ఇవి ఉండకపోవడం వల్ల, ఎందుకనంటే ఈ యొక్క కాల్షియము ఆ యొక్క గుడ్ల పెంకు చూసుకున్నట్లయితే కాల్షియం కార్బోనేట్ తోటి నిర్మితం కావాలి. ఇక్కడ ఏమవుతుందంటే కాల్షియం అనేది సమతుల్య దానదారు ఇస్తారు, కానీ కార్బోనేట్ అనేది ప్యాంటింగ్ తోటి ఇవి బాగా ఈ కార్బోనేట్ లాస్ కావడం వల్ల ఈ ముఖ్యంగా వచ్చేసి ఈ అసమతుల్యత వల్ల ఏమవుతుందంటే తోలుగుడ్లు అనేది ఉత్పత్తి. దీనికి వచ్చేసి ముఖ్యంగా వచ్చేసి లోపల ఈ లేయర్ కోళ్ళను పెంచేటప్పుడు ఫాగర్స్ లాంటి లోపల అరేంజ్ చేసుకొని ముఖ్యంగా వచ్చేసి ఫాగర్స్ను ఇచ్చినట్లయితే ఉష్ణోగ్రతను తగ్గించుకోవడము, షెడ్ పైన వచ్చేసి
ఈ యొక్క స్ప్రింక్లర్స్ లాంటి అరేంజ్ చేసుకోవడము, మనము చుట్టుపక్కల వచ్చేసి ఈ చెట్ల నీడనిచ్చేటువంటి చెట్లను పెంచుకోవడము, సైడ్కు ఏ వైపునైతే వేడి గాలి అనేది షెడ్ లోపలికి వస్తుందో ఆ యొక్క సైడ్లో వచ్చేసి ఈ యొక్క గన్నీ బ్యాగ్స్ లాంటిది కట్టేసుకొని ముఖ్యంగా వచ్చేసి నీళ్ళను చిలకరించినట్లయితే చల్లటి గాలి అనేది ఆ వేడి గాలి అనేది లోపల రాకుండా చల్లటి గాలి అనేది లోపలికి రావడము, ఇట్లా కొన్ని రకాలైనటువంటి తీసుకోవడము. ఇలాగా దీంతోపాటు ముఖ్యంగా బాయిలర్ కోళ్ళు ఏంటంటే మిగతా వర్షాకాలంతో పాటు మరి శీతాకాలంతో పోల్చుకున్నట్లయితే ముఖ్యంగా ఈ వేసవి కాలంలో ఏమవుతుందనంటే ఈ యొక్క వేడి తీవ్రత వల్ల ఏమవుతుందంటే ఎక్కువ దానా తినకపోవడం వల్ల ఈ మిగతా కాలాలతో పోల్చుకున్నట్లయితే ఈ యొక్క ముఖ్యంగా వచ్చేసి వేసవి కాలంలో ఈ బాడీ గ్రోత్ అనేది కొద్దిగా మిగతా కాలాలతో పోల్చుకుంటే తక్కువ ఉంటుంది. సో దాంతో ఏమవుతుందంటే డిమాండ్ అనేది మార్కెట్లో కొద్దిగా మాంసానికి డిమాండ్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ప్రొడక్షన్ అనేది తక్కువ వస్తుంది కనుక మార్కెట్లో డిమాండ్ అనేది ఎక్కువ ఉంటుంది. దీనికి తగ్గట్టు చేసుకోవాల్సింది ఇంతకుముందు మనం చెప్పినట్టు కొన్ని దీంతో పాటు ఇంకా కొన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు యాజమాన్య పద్ధతులు కాక అవలంబించినట్లయితే ఇటు మాంస కోళ్ళ కానీ ఇటు గుడ్ల ఉత్పత్తి చేసే లేయర్ కోళ్ళ కానీ కొన్ని సూచనలు సలహాలు పాటించినట్లయితే ముఖ్యంగా మంచి ఉత్పాదక శక్తి అనేది పొందడానికి అవకాశం అనేది ఉన్నది. మీరు చెప్పినట్టు బ్రాయిలర్ సంబంధించి తొందరగా ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది, అవి కొంచెం వీక్గా ఉండే అవకాశం ఉంది. కానీ అట్లా కాకుండా ఇప్పుడు నాటుకోళ్ళు, పెరటి కోళ్ళు వాటికి ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలి, అవి సమ్మర్లో తట్టుకునే అవకాశం ఉంటుందా? సమ్మర్లో వచ్చేసి ముఖ్యంగా పెరటి కోళ్ళు మామూలుగా పెరట్లో పెరిగితే కనుక పెరట్లో మామూలుగా నీడనిచ్చే చెట్ల చుట్టూ కూడా ఉండడం వల్ల మధ్యాహ్న కాల సమయంలో అలాగనే వీటికి వాటర్ అనేది కొద్దిగా మనము మంచి చల్లటి వాటర్ అనేది అందించగలిగితే ఒకవేళ పెద్ద మొత్తంలో రైతాంగ పెరటి కోళ్ళ పెంపకం చేపట్టినట్లయితే మంచి వాటర్ ఇప్పుడు కూడా 24 hours కూడా వాటర్ ఉండేట్టు చూసుకోవాలి పెరటి కోళ్ళకు. లేదు కొద్ది మొత్తంలో ఒక 10-20 అనుకుంటే కొద్దిగా వాటర్ మనము అవైలబిలిటీ అనేది పెట్టేసుకుంటే అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో చెట్టు నీడలు ఉంటాయి కనుక అటువంటి చెట్టు నీడ ప్రాంతంలో ఇవి తలవాల్చుకొని సో ముఖ్యంగా వచ్చేసి ఈ వేడి గురి కాకుండా ఎండ వేడిమి గురి కాకుండా తప్పించుకునే అవకాశం ఉంటుంది కనుక పెరటి కోళ్ళలో వచ్చేసి అలాంటి ప్రత్యేకమైన అంటే పెద్ద మొత్తంలో తీసుకున్నప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తలు పాటించాలి. చిన్న మొత్తంలో అయితే మనకు ఉన్నటువంటి ఫెసిలిటీస్లో పెరట్లో ఉన్నటువంటి అవకాశాలని నీడ ఇచ్చే చెట్లు లాంటిది అలాంటి అవకాశం కల్పించినట్లయితే మరణాల శాతం తగ్గించుకోవడానికి అవకాశం. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇంతకుముందు మాట్లాడినట్టు కొక్కేర వ్యాధి అంటే మెడ వంకర పోవడం ఇట్లాంటివి పోయి తర్వాత చనిపోవడం, సో ఇట్లాంటివి ఎందుకు వస్తాయో ఒకవేళ దానికి నివారణ మార్గాలు ఏంటి సార్? ముఖ్యంగా వచ్చేసి కొక్కెర వ్యాధికి సంబంధించేసి మనకు ఈ బాయిలర్ కోళ్ళ కానీ ఇటు పెరటి కోళ్ళ కానీ ఇటు మనము ఈ లేయర్ కోళ్ళ చూసుకున్నట్లయితే ముఖ్యంగా 5వ రోజు లేకపోతే 7వ రోజు కానీ టీకా చేస్తాం. ఆ తర్వాత వచ్చేసి మన బూస్టర్ డోస్ కింద 21వ రోజు కింద కూడా ఈ లసోటా అని చెప్పేసి టీకా దొరుకుతుంది కొక్కెర రోగం సంబంధించింది. ఇది కంటిలో చుక్కలు వేసుకోవచ్చు. ఆ తర్వాత మనము 42వ రోజు R2B అని చెప్పేసి ఈ కండరాళ్ళకి ఇచ్చేటువంటి ఇంజెక్షన్ ఉంటుంది. ఆ తర్వాత మనము ప్రతి 6 నెలలకు ఒకసారి R2B అనేది టీకా అనేది కొక్కెర రోగం సంబంధించిన టీకాలు. ఈ టీకా కాక వేసుకున్నట్లయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఒకవేళ టీకా కాక కరెక్ట్గా వేయకుండా ఉండి ఒకవేళ వ్యాక్సిన్ వేసేటప్పుడు ముఖ్యంగా వచ్చేసి వ్యాక్సిన్ అనేది కూలింగ్ ఉండాలి. సో కూలింగ్ లేకుండా మనము ఎండాకాలంలో ఏమవుతుందంటే కూలింగ్ లేకుండా మనం మామూలుగా వేసేస్తే దాని వ్యాక్సిన్ అనేది పనిచేయదు. ఆ పని చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే ముఖ్యంగా ఈ కొక్కెర రోగం అనేది ముఖ్యంగా వ్యాధి గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది కనుక వ్యాక్సిన్ కూడా కూలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. వ్యాక్సిన్ చేసిన తర్వాత కూడా వాటర్ ద్వారా వచ్చేసి సప్లిమెంట్స్ మామూలుగా వైటమిన్స్ లాంటి సప్లిమెంట్స్ ఇచ్చినట్లయితే ముఖ్యంగా ఇమ్యూనిటీని బాగా డెవలప్ చేసుకోవడానికి కోళ్ళకు అవకాశం ఉంటుంది కనుక ఇటు వ్యాక్సిన్ చేసిన తర్వాత వ్యాక్సిన్ ఇచ్చేటప్పుడు వ్యాక్సిన్కి ముందు కూడా ఈ వైటమిన్స్ లాంటిది ఇచ్చేసుకుంటే ఈ 3 రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ వ్యాక్సిన్ ప్రొటెక్షన్ అంటే ముఖ్యంగా వచ్చేసి వ్యాక్సిన్ మంచిగా పనిచేసేసి వ్యాధి నిరోధక శక్తి అనేది ముఖ్యంగా ఈ వ్యాధులు రాకుండా ముఖ్యంగా కొక్కెర రోగం రాకుండా నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే వెయిట్ తగ్గడానికి అందరూ మాట్లాడుకునేది ఇంకో కారణం. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఈ సమ్మర్లో ఎక్కువ వాటర్ తాగడం, వాటర్ ఎక్కువ తీసుకోవడం, వాటి వల్ల ఆ తినని కడుపులో నిండిపోయి తర్వాత దాన కూడా తక్కువ తినడం అని చెప్తా ఉంటారు కదా. సో దానివల్ల ఎట్లాంటి సమస్యలు వస్తాయి అంటే దానికి ఏమైనా మోతాదు ఉంటుందా వాటర్ లెవెల్స్ ఇంత తీసుకోవాలని? ముఖ్యంగా వచ్చేసి
మనము ఈ శీతాకాలంలో కానీ వర్షాకాలంలో చూసుకున్నట్లయితే ఒక్కొక్క కోడి వచ్చేసి 250 నుండి 300 మిల్లీలీటర్ల వాటర్ అనేది తాగుతుంటుంది, అంటే దాదాపు పావు లీటరు. అదే వేసవి కుస్తాలకి ఏమవుతుందంటే ఈ ఎండ తీవ్రత, ఎందుకంటే ఈ యొక్క కోడి యొక్క బాడీ టెంపరేచర్ చూసుకుంటే 106.5 డిగ్రీల ఫారెన్హీట్ టెంపరేచర్ ఉంటుంది. అంటే బాడీలే టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది, ఇంకా అటు వాతావరణ పరిసరాల్లో ఉన్నటువంటి ఉష్ణోగ్రత ఎక్కువ కావడం వల్ల ఏమవుతుందంటే ఇవి ఎక్కువ నీరు తాగడానికి చేస్తుంటాయి. ఒక్క 10% నీరు తగ్గితేనే కోళ్ళలో వచ్చేసి ముఖ్యంగా ఈ జీవన ప్రక్రియలో వచ్చేసి చాలా మార్పులు అనేవి సంభవిస్తుంటాయి. ఒకవేళ నీరు కాక తక్కువ ఒక 10% తగ్గినా కానీ లేకపోతే ఒక హాఫ్ అన్ అవర్ లేకపోతే 20 మినిట్స్ వాటర్ కానీ లేకపోతే మరణాల శాతం అనేది కూడా నమోదయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కనుక ముఖ్యంగా వచ్చేసి ఈ వేసవి కోస్తాలకే మిగతా యొక్క సీజన్లతో పోల్చుకుంటే డబుల్ క్వాంటిటీ వాటర్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఎందుకనంటే బాడీ యొక్క టెంపరేచర్ని రెడ్యూస్ చేసుకోవాలి. ముఖ్యంగా వచ్చేసి ఆ రెడీ చేసుకోవడానికి దాదాపు వచ్చేసి హాఫ్ లీటర్, ముఖ్యంగా ఈ మిగతా సీజన్లో ఇస్తాలకే మనకు పావు లీటర్ వాటర్ తాగితే 250 నుంచి 300 మిల్లీలీటర్ల వాటర్ తాగితే 500 నుంచి 600 ml అంటే మిల్లీలీటర్ల వాటర్ అనేది సమ్మర్లో తాగుతుంది కనుక డబుల్ క్వాంటిటీ తాగుతుంది కనుక ఈ తాగడంతో ఈ యొక్క ఒత్తిడి అంటే ముఖ్యంగా వచ్చేసి వేడి తీవ్రతకు లోను కాకుండా ఉండడానికి సో వాటర్ కన్జంప్షన్ చేస్తుంటుంది కనుక వాటర్ అనేది ఎప్పుడు కూడా వాటర్ ఇచ్చేటప్పుడు కూడా ముఖ్యంగా సమ్మర్లో మధ్యాహ్నకాల సమయంలో ఐస్ క్యూబ్స్ లాంటి వాటర్లో కలిపి ఇచ్చినట్లయితే మంచి కూల్ వాటర్ ఇవ్వడము, అలాగనే వైటమిన్ సి కొరకు మామూలుగా ఈ లెమన్ కలిపేసేసి కూడా మామూలుగా ఒక 500 లీటర్ల వాటర్లో వచ్చేసి ఒక 5 నిమ్మకాయల వరకు కూడా కట్ చేసేసి దాంట్లో పిండేసేసి కూడా ఇస్తే కూడా సో ముఖ్యంగా ఈ ఒత్తిడికి లోను కాకుండా ఉండడానికి ఉంటుంది కనుక ఈ నిరంతర జీవన ప్రక్రియ జరుపుకుంటూ మంచిగా అంటే ఆ ఒక వాతావరణంలో వచ్చేటువంటి మార్పులను తట్టుకునేటువంటి అవకాశము ఉంటుంది కనుక మంచి చల్లటి వాటర్ అనేది ముఖ్యంగా ఈ కోళ్లకు అందించవలసి ఉంటుంది. సార్ ఇంకో కాల్ ఉన్నారు అనంతపురం నుంచి రమణారెడ్డి గారు చెప్పండి మీ సమస్య ఏంటో. సార్ ఈ దానా విషయంలో అది కాల్ కట్ అయిపోయింది. దానా విషయంలో చాలామంది ఈ ఆర్గానిక్ దానా అని కొంతమంది కొన్ని రకాలుగా అంటే ఆర్గానిక్ పద్ధతిలో గ్రో చేస్తున్నవి అవన్నీ సాధ్యమేనా సార్? అంటే కోడి ఎదుగుదల కానీ పర్ఫెక్ట్గా అవన్నీ ముఖ్యంగా వచ్చేసి ఆర్గానిక్ ఎగ్ ప్రొడక్షన్ కానీ ఆర్గానిక్ మాంసం ఉత్పత్తి చేయడానికి ఒక రెగ్యులేషన్స్ ఉన్నాయండి. ఆ రెగ్యులేషన్స్ అనేవి ఫాలో కావాలి. ముఖ్యంగా వచ్చేసి ముఖ్యంగా దాంట్లో ఆర్గానిక్ ఎగ్ ప్రొడక్షన్ ఆర్గానిక్ అంటేనే సో ఫ్రీ ఫ్రమ్ ద పెస్టిసైడ్స్, ఎలాంటి కానీ పెస్టిసైడ్స్ కానీ ఎలాంటి మందులు అంటే ఇతరత క్రిమి సంహారకమైనటువంటి మందులు లాంటివి ఏవి కూడా ఆ యొక్క పంట మీద కానీ దేని మీద కూడా చల్లకుండా ముఖ్యంగా నేచురల్గా ఉన్నటువంటి వాటిని వాడేసేసి పెంట లాంటిది వాడి సో ముఖ్యంగా క్రాప్ను ప్రొడ్యూస్ చేసి అలాంటివి ఇస్తేనే అది ఆర్గానిక్ కింద ఉంటుంది. దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయండి, అవి చేయవచ్చు. సో దానికి ముఖ్యంగా వచ్చేసి మన భారతదేశంలో కొన్ని ప్రదేశాల్లో చేస్తున్నారు ఆర్గానిక్ ఎగ్ కానీ ఆర్గానిక్ మీట్ కానీ, కాకపోతే ఇంకా అంత ఫెమిలియర్గా రాలేదు. సో ముఖ్యంగా ఈ పెరటి కోళ్ళలో వచ్చేసరికి పెరటి కోళ్ళలో సహజసిద్ధంగా ప్రకృతి సిద్ధంగా దొరికేటువంటి పదార్థాలను ఇస్తూ కొంత ఆర్గానిక్ ఎగ్ అనేది చేస్తున్నారు. దానికి ప్రొడ్యూస్ చేసిన తర్వాత దానికి సర్టిఫికేషన్ అనేది అవసరం కనుక వీటిని ముఖ్యంగా దానిలో ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో కావాల్సి ఉంటుందండి. ప్రత్యేకంగా షెడ్ నిర్మాణంలో చల్లగా ఉండడానికి షెడ్ నిర్మాణం ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఒకవేళ వ్యాధులు వస్తే మళ్ళీ సోకకుండా ముందస్తుగా ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి? ముఖ్యంగా వచ్చేసి షెడ్ నిర్మాణం చేసుకునేటప్పుడే ఈ యొక్క తూర్పు పడమరలో నిర్మాణం చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకనంటే ఈ తూర్పు పడమరలో ఎందుకు చేసుకోవాలంటే సూర్యరశ్మి అనేది డైరెక్ట్ పడకుండా షెడ్ లోపలికి పడకుండా ఉండడం కొరకు మనము చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పొడవు అనేది ఎంత స్పేస్ ఉంటే అంత స్పేస్ ప్రకారము పెట్టుకోవచ్చు. వెడల్పు అనేది వచ్చేసి ముఖ్యంగా వచ్చేసి నీ పొడవును బట్టి 25 నుండి 30 ఫీట్ల వరకు కూడా మనము వెడల్పు అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా
ఏ షెడ్ నిర్మాణం చేసుకుంటున్నాం, లేయర్ షెడ్ నిర్మాణం చేసుకుంటున్నామా, బ్రూడర్ షెడ్ నిర్మాణం చేసుకుంటున్నామా, లేదు గ్రోవర్ షెడ్ నిర్మాణం చేసుకుంటున్నామా, బ్రాయిలర్ షెడ్ నిర్మాణం చేసుకుంటున్నాం అనేది ముఖ్యంగా రైతాంగము ఆలోచన చేసుకొని ఏదైతే పెట్టాలనుకుంటారో దాని ప్రకారము మనము, ఎందుకనంటే క్రాస్ వెంటిలేషన్ అనేది ఉండాలి కనుక అది ఎట్లా ఇవ్వాలి అనేది సో ముఖ్యంగా చేసుకోవాలి. ఎన్ని ఫీట్ల నుంచి పారాఫిట్ వాళ్ళు ఉండాలి, ఇవన్నీ కూడా ముఖ్యంగా హైట్ ఎంత ఉండాలి, షెడ్ మిడిల్ హైట్ వస్తే మామూలుగా ఈ ముఖ్యంగా వేడిమి తీవ్రత ముఖ్యంగా తగ్గించుకోవడం కొరకు ఈ యొక్క 12 నుండి 12 నుంచి 15 ఫీట్ల వరకు కూడా హైట్ పెట్టుకోవాల్సి వస్తుంటుంది. ఆ తర్వాత ఈ ముందు భాగమే కానీ వెనక భాగం షెడ్ యొక్క ముందు వెనక భాగాల్లో 10 నుండి 12 ఫీట్ల వరకు కూడా ఈ హైట్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క షెడ్ నిర్మాణం చేసుకునేటప్పుడు కూడా ముఖ్యంగా రైతాంగం అబ్జర్వ్ చేయాల్సింది ఆస్బెస్టాస్ షీట్స్ లాంటివి కానీ వాడవలసింది. ఆస్బెస్టాస్ షీట్స్ వల్ల ఏమవుతుందంటే ఈ వేడి తీవ్రత అనేది లోపల ఉండకుండా ఉండడము, ఆ తర్వాత ఎండాకాలంలో వచ్చేసి పైన వైట్ వాష్ లాంటిది వేసుకోవడము, లోపల ఈ బ్లాక్ లాంటిది చేసుకోవడం వల్ల హీట్ని లోపల ఉన్నటువంటి హీట్ని అబ్జర్వ్ చేసుకోవడము, ఆ తర్వాత బయట ఈ యొక్క సూర్యకాంతి అనేది పరివర్తన చెందడానికి బయట యొక్క తెల్ల రంగు వేసుకోవడము, ఇలాంటి నిర్మాణాలు చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా వ్యాధులు రాకుండా ఉండే కొరకు ముఖ్యంగా ఏంటంటే బయోసెక్యూరిటీని ఫాలో కావాల్సి ఉంటుందండి. ఇటు లేయర్ షెడ్లో కానీ ఇటు బాయిలర్ కోళ్ళ పెంపకంలో కానీ ఇటు లేయర్ కోళ్ళ పెంపకంలో బయోసెక్యూరిటీ ఫాలో అవ్వాలి. బయోసెక్యూరిటీ ఫాలోలో వచ్చేసి ముఖ్యంగా వచ్చేసి వెహికల్స్ రిస్ట్రిక్షన్, వెహికల్స్ వచ్చేటప్పుడు వాటికి సరైన డిస్ఇన్ఫెక్టెంట్ చేయాల్సి వస్తుంది. ముఖ్యంగా షెడ్ ముందర వచ్చేసి ఫుడ్ బాత్ లాంటిది అరేంజ్ చేసుకోవాలి. ఈ బర్డ్స్ చచ్చిపోయిన తర్వాత ముఖ్యంగా వచ్చేసి డిస్పోజబుల్ ఎక్కడ పడితే అక్కడ విసిరేస్తే ఏమవుతుందంటే ఎక్కడైతే మన గాలి వస్తుందో బయట విసిరేస్తాం. మనం రైతాంగం ఏమనుకుంటారంటే మేము తీసుకుపోయినా కొద్ది దూరంలో ఇసిరేసినాము, బయట ఇసినాము, మాకేమి రాదనుకుంటారు. కానీ ఆ గాలిలో వచ్చేటువంటి సూక్ష్మక్రిములు కానీ ఏమవుతుందంటే మిగతా బర్డ్స్కు వ్యాపించింది ఉంటుంది కనుక అలా కాకుండా ఒక డిస్పోజబుల్ పిట్టు పెట్టుకొని సో ఆ డిస్పోజబుల్ పిట్టుల్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇన్ఫెక్షన్స్ గురించి మాట్లాడే ముందు మనకు మరో కాల్ ఉన్నారు నిజామాబాద్ నుంచి రఘుపాల్ రెడ్డి గారు చెప్పండి. రఘుపాల్ రెడ్డి గారు. సార్ మాకు వచ్చేసి మా పెరటిపల్లి పెంపకంలో ముఖ్యంగా ఏది సార్ చెప్పండి వినిపిస్తుంది. మా పెరటిపల్లిలో నాటుకోళ్ళు ఒకటి కడక్నాథ్ ఒకటి బాయిలర్ లో వచ్చేసి మన పెరటిపల్లి సాధారణంగా అంటే టీవీ సౌండ్ తగ్గించండి సార్, మీ టీవీ సౌండ్ తగ్గించి క్వశ్చన్ అడగండి. మీట్ అనేది మామూలుగా నాటుకోళ్ళ లాగా ఉండాలని అంటున్నారు, దీనికి మరి ఏ రకం బాగుంటుందని? మీకు నాటుకోళ్ళలో సాదా సిద్ధంగా ఉన్నటువంటి నాటుకోళ్ళు ఒకటి అవి కడక్నాథ్ కోళ్ళు ఎలా ఉంటుంది సార్? ఇప్పుడు కడక్నాథ్ కోళ్ళు అనేది ఏంటంటే మీట్ అనేది కానీ దాని శరీరం అంతా కూడా నల్లగా ఉండడము వల్ల కొన్ని రకాలైనటువంటి ఆయుర్వేదిక ఔషధ లక్షణాలు ఉన్నాయని చెప్పేసి ఈ మార్కెట్లో ఉండడం వల్ల కొంతమంది కడక్నాథ్ని బాగా పెంపకం చేపట్టడం జరుగుతుందంటుంది. అది కూడా వచ్చేసి మన దేశావళి కోళ్ళకు సంబంధించినటువంటి రకమే. దాంతోపాటు మీకు ఇంకా నాటుకోళ్ళు అనుకుంటే ముఖ్యంగా వచ్చేసి ఈ మధ్యకాలంలో కొంతమంది రైతాంగం వచ్చేసి అభివృద్ధి పరచబడినటువంటి కోళ్ళు అంటే ఎందుకనంటే మన నాటుకోళ్ళు చూసుకుంటే దాదాపు మీకు ఎంత అనంటే సంవత్సరానికి వచ్చేసి 35 నుండి 40 గుడ్లు వరకే పెడుతుందండి. అంటే గుడ్డు సైజు కూడా చాలా చిన్నగా ఉంటుంది. అంటే దాదాపు ఎంత ఉంటుందంటే గుడ్డు సైజు కూడా 40-45 గ్రాముల లోపలే ఉంటుంది. ఆ గుడ్డు సైజు తక్కువ ఉండడం వల్ల ఏమవుతుందంటే మార్కెట్లో కూడా అంత డిమాండ్ ఉండదు. మళ్ళీ తిరిగి ఏమవుతుందంటే కొన్ని గుడ్లు మళ్ళీ మన పిల్లలు పొదిగించడానికి ఆ తర్వాత కొన్ని తినడానికి ఉపయోగిస్తూ ఉంటాం. మార్కెట్లో డిమాండ్ ఉంది కనుక అట్లా కాకుండా మార్కెట్లో డిమాండ్ అయినటువంటి రకము ఆ తర్వాత మన పెరటి కోళ్ళు నాటుకోళ్ళు ఎలా పెరుగుతున్నాయి అలా పెరుగుతూ అంతేకాకుండా 120 నుంచి 140 గుడ్ల వరకు కూడా సంవత్సరానికి అందించేటువంటి రకాలు అనేవి కూడా ఈరోజు ఈ యొక్క మా యొక్క పివి నరసింహరావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయం అభివృద్ధి పరిచినటువంటి రాజశ్రీ కోళ్ళని అలాగనే ఈ యొక్క డైరెక్టరేట్ ఆఫ్ పౌల్ట్రీ రీసెర్చ్ రాజేంద్ర నగర్ 2 ఇన్స్టిట్యూట్స్ కూడా రాజేంద్ర నగర్లో ఉన్నాయండి. వాళ్ళు అభివృద్ధి పరిచిన గ్రామప్రియ కానీ ఆ తర్వాత ఈ గ్యాగస్ అని చెప్పేసి వనశ్రీ అని శ్రీనిధి అని చెప్పేసి ఈ రకాలు పెరటికి అనువైనటువంటి రకాలు ఇవి దాదాపు 120 నుంచి 140 గుడ్లు మంచి గుడ్డు సైజు కూడా చూసుకుంటే 50 నుండి 55 గ్రాముల దాకా ఉంటుంది.
గుడ్డు పరిమాణం కూడా చూసుకుంటే ఆ పరిమాణం అనేది దాదాపు 50 నుండి 55 గ్రాములు ఉండడం వల్ల మార్కెట్లో కూడా డిమాండ్ ఉందండి. దాన్ని కూడా మీకు బయట కూడా అమ్ముకోవడానికి అవకాశాలు ఉంటుంది. అట్లా గుడ్ల కోసం కాదు, మాంసం కొరకే చేసుకోవాలనుకుంటే మాంసం కొరకు చేసుకోవాలన్నప్పుడు 6 వారాల వరకు ముఖ్యంగా మనం బాయిలర్ ఫీడ్ పెట్టుకొని ఆ తర్వాత మనం 6వ వారం తర్వాత ఈ యొక్క మన దగ్గర ఉన్నటువంటి లోకల్లో ఉన్నటువంటి నూకలు కానీ తవుడు కానీ కొన్ని రకాలైనటువంటి పదార్థాలు కలుపుకొని మనము దానా ఖర్చు తగ్గించుకుంటూ 14 నుంచి 16 వారాల దాకా ఇస్తే మనకు దాదాపు 1 కేజీ పైన అంటే దాదాపు 1 కేజీ పైన పెరుగుతుంది కనుక మార్కెట్లో కూడా మంచి డిమాండ్ ఉంటుంది కనుక మీరు ఇలాంటి కోళ్ళ ఎడల మీరు ముఖ్యంగా వచ్చేసి ఇటు బాయిలర్ మాంసం కొరకు అంటే డ్యూయల్ పర్పస్ ఇటు గుడ్ల కొరకు పెంచుకోవచ్చు, లేదు మేము మాంసం కొరకే పెంచుకుంటే మాంసం కొరకు పెంచేటువంటి రకాలు ఉన్నాయి కనుక వీటి ఎడల మీరు అవగాహన ఏర్పరచుకొని మీరు పెంచుకుంటే మంచి మీకు రాబడి అనేది రావడానికి అవకాశం ఉంటుందండి. మన ఇంతకుముందు మధ్యలో ఇంటరప్ట్ అయ్యి అంటే ఇన్ఫెక్షన్స్ సంబంధించి మొన్న బర్డ్ ఫ్లూ కూడా చాలా అంటే విస్తరించి చాలా ఇబ్బందులు పడ్డారు కదా. సో ఇన్ఫెక్షన్ సంబంధించి ఒక కోడికి వస్తే మిగతా కోడ్లన్నీ వెళ్ళిపోయే అవకాశం. సో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ముందు జాగ్రత్తలు ఎట్లా ఉండాలి ఈ ఎస్పెషల్లీ సమ్మర్ సీజన్లో? ముఖ్యంగా వచ్చేసి ఇన్ఫెక్షన్స్ అనేవి వచ్చినప్పుడు ఏమవుతుంటుందంటే రైతాంగం ఏంటంటే మొట్టమొదట షెడ్లోకి వెళ్తారు. మార్నింగ్ వెళ్ళినప్పుడు మొట్టమొదటి ఏం చేస్తారంటే టోటల్గా వచ్చేసి ఏమైనా మరణాల శాతాలు ఉన్నాయో చూసుకుంటారు. ఆ మరణాలు ఏమైనా ఉంటే కోళ్ళు తీసేసి బయట పెట్టిన తర్వాత చేతులు కడుక్కొని వాటర్ మొత్తం కూడా ఉన్నాయో వాటర్ చూసుకుంటారు. వాటర్ చూసుకున్న తర్వాత దానా వేస్తారు. దానా వేసినప్పుడు ఏమవుతుందంటే ప్రతి కోడి కూడా ఏమవుతుందంటే దానా వేసినప్పుడు ప్రతి కోడి కూడా పోతుంటుంది. ఏదైతే కొద్దిగా డల్గా ఉండి అనారోగ్యంగా ఉంటుందో ఆ కోడి ఏమవుతుందంటే ఆ దానా పాత్ర దగ్గరికి పోదు, ఇటు నీటి పాత్ర దగ్గరికి కానీ ఇటు దానా పాత్ర దగ్గరికి పోదు కనుక అటువంటి అబ్జర్వ్ చేసినప్పుడు ఇమీడియట్గా దాన్ని సపరేట్ చేసేసి వేరే షెడ్ల వేరే పెన్స్లలో ఎక్కడన్నా స్పేస్ ఎక్కడ ఉంటే అక్కడ వీటికి దూరంగా కొద్దిగా దూరం పెట్టుకున్నట్లయితే మిగతా కోళ్ళు ఈ యొక్క ఇన్ఫెక్షన్స్ గురి కాకుండా నివారించుకోవడానికి ఉంటుంది. దాంతో ఏంటంటే మందులు ఖర్చు తగ్గిపోతూ ఉంటుంది. మిగతా కోళ్ళు కూడా ఆరోగ్యంగా పెరిగి మంచి, ఎందుకంటే కోళ్ళు ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉంటే ఇటు బ్రాయిలర్ కోళ్ళే కానీ ఇటు బ్రాయిలర్ కోళ్ళు ఆరోగ్యంగా ఉన్నప్పుడు మంచి శరీర బరువు వస్తుంది. అలాగనే ఈ యొక్క లేయర్ కోళ్ళు కూడా మంచి మనకు ఆరోగ్యంగా ఉన్నప్పుడు గుడ్ల ఉత్పత్తి కూడా మంచి గుడ్ల ఉత్పత్తి సాధించడానికి అవకాశం ఉంటుంది కనుక ఇలా మనము దానా వేసినప్పుడు నీరు పెట్టినప్పుడు ఎప్పుడైతే నీటి పాత్రల దగ్గర దానా పాత్రలు రాకుండా కొద్దిగా అనారోగ్యంగా ఉన్నాయో అటువంటి వాటిని సపరేట్ చేసేసుకొని సపరేట్ షెడ్యూల్లో పెంచుకోవాల్సి ఉంటుందండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే ఈ సమ్మర్లో కోళ్ళకు సంబంధించి ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి, వచ్చే వ్యాధులు వీటన్నిటి గురించి చాలా వివరంగా చెప్పారు. ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం. నమస్తే.